ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాలో కూడా రెంట్ కంట్రోల్ బోర్డు ఉంటుంది. రెంట్ కంట్రోల్ రూల్స్ ప్రకారమే ప్రతి చోట ఒక ప్రాపర్టీని అది లీజుకి ఇచ్చినా లేకపోతే రెంట్కి ఇచ్చినా ఏది ఇచ్చినా సరే ఖచ్చితంగా రెంట్ బోర్డు అని ఉంటుంది, రెంట్ కంట్రోల్ బోర్డు ఉంటుంది. రెంట్ కంట్రోల్ బోర్డు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే దాన్ని పనిచేయాలి. కానీ అవి నిజంగా రూల్స్ అన్నీ పాటిస్తున్నారంటే చాలా వరకు శూన్యం అని చెప్పొచ్చు. అది ఎక్కడ కూడా మనకి జరిగే అవకాశం చాలా తక్కువ. ఈ విషయం మీద రెంట్ కంట్రోల్ బోర్డు రీసెంట్గా మరికొన్ని మార్గదర్శకాలు, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2025 యాక్ట్ ప్రకారం కొత్తగా జారీ చేయడం కూడా జరిగింది. సో ఈ రెంట్ కంట్రోల్ బోర్డు యాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి అని మనం డిస్కస్ చేసుకోగలిగితే, నెంబర్ 1 ఏంటంటే ఏదైతే రెంట్ పే చేస్తున్నామో ఆ రెంట్ అన్నది ఓన్లీ డిజిటల్ రూపంలోనే ఉండాలి. కానీ చాలామంది ఓనర్స్ ఏమంటారంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్కో లేకపోతే ట్యాక్స్ని ఎస్కేప్ అయిపోయిన ఉద్దేశంతో దాన్ని ఏం చేస్తుంటే క్యాష్ అడుగుతారు వాళ్ళు, మాకు క్యాష్ ఇవ్వండి అని. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు క్యాష్ రూపంలో తీసుకున్న ప్రతి ఒక్క ఇంటి ఓనర్కు కూడా చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే మీ ప్రాపర్టీస్ చూపిస్తున్నారు, మీరు ఏదో సందర్భంలో అది చూపించకపోతే ఇబ్బందులకు గురే అవకాశం కూడా ఉంటుంది. మీ ప్రాపర్టీ నిజాయితీగా ట్యాక్స్ కట్టండి, ట్యాక్స్ కట్టి అది మీ దగ్గర ఉన్న టెనెంట్ నుంచి కూడా దాన్ని డిజిటల్ రూపంలోనే తీసుకోండి. ఏదైనా యూపీఐ పేమెంట్స్ కానీ ట్రాన్సాక్షన్ కానీ చెక్ రూపంలో కానీ తీసుకోండి. ఇది నెంబర్ 1 రూల్. మరొకటి ఏంటంటే, ఇంతకుముందు రెంట్కి ఇచ్చేటప్పుడు అడ్వాన్స్ అమౌంట్ కలెక్ట్ చేసుకునేవారు. ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే 2 months అడ్వాన్స్ అని, 6 months అడ్వాన్స్ అని, 3 months అడ్వాన్స్ అని ఇలా ఉండేది కొన్ని చోట్ల. దీని మీద ఒక లిమిటేషన్ ఇచ్చారు. డొమెస్టిక్ హౌసెస్ అంటే ఒక ఫ్యామిలీ పోర్షన్గా దిగాలి, బేసిల్ కానీ లేకపోతే ఫ్యామిలీ పోర్షన్ దిగాలంటే ఓన్లీ మినిమం ఇస్ 2 months ఈజ్ ద ఓన్లీ అడ్వాన్స్ అమౌంట్. అది మహానగరాలైనా లేకపోతే పట్టణ ప్రాంతాలైనా 2 months ఈజ్ ద అడ్వాన్స్ అమౌంట్ అని చెప్పడం జరిగింది. అది డొమెస్టిక్గా తీసుకునే సందర్భంలో.